వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతికా స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇంకా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. రమేష్ గారు, నిర్మల గారు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లలో మునిగిపోయి ఉంటారు. ఇల్లు మొత్తం ఒక సందడి, హడావుడి. పంతులు గారు చెప్పారా, పూలు రేపు ఉదయానికి రావాలి అని ఇద్దరూ కలిసి ఒక్కొక్క పని దగ్గరుండి చూస్తూ ఉంటారు. నిర్మల గారు లిస్ట్ చేతిలో పట్టుకొని ఎవరెవరిని పిలవాలో ఫోన్లు చేస్తూ, రేపు ఉదయమే పెళ్ళి, తప్పకుండా రావాలి అంటూ కొంతమందిని మాత్రమే ఆత్మీయంగా ఆహ్వానిస్తారు. రమేష్ గారు డెకరేషన్ వాళ్ళతో మాట్లాడుతూ, సింపుల్గా ఉండాలి కానీ సాంప్రదాయం మిస్ కాకూడదు అని సూచనలు ఇస్తారు. పూలమాలలు, పెళ్లి మండపం, పసుపు కుంకుమ, బట్టలు, ప్రతి విషయాన్ని చిన్న చిన్న వివరాల వరకు వాళ్ళే చూసుకుంటారు. అవి అప్పుడే బయటకు వస్తాడు. ఇంట్లో పెళ్లి పనుల హడావుడి అన్నీ జరుగుతుండగా అభి మాత్రం అలానే మౌనంగా చూస్తూ ఉంటాడు. కళ్ళల్లో ఆగ్రహం లేదు, అలా అని సంతోషం కూడా లేదు. కొద్దిసేపటికి సోఫాలో కూర్చొని అమ్మా కాఫీ అని పిలుస్తాడు. కానీ నిర్మల గారు అతని మాటలను వినిపించుకోనట్టే పనిలో ఉండిపోతారు. నిజానికి నిన్న రాత్రి డ్రింక్ చేసి అభి చేసిన గొడవ, దానికి ఇంకా అభి మీద ఆమెకి కోపం తగ్గలేదు. ఆమె అభి వైపు అస్సలు చూడటమే లేదు. హాల్లో కూర్చుని ఉన్న అభికి ఆ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే మీరా కిచెన్ నుండి కాఫీ తీసుకుని అభి దగ్గరకు వచ్చి, అభి కాఫీ అని మెల్లగా అంటుంది. అభి తలెత్తి మీరాని కోపంగా చూస్తాడు. ఆ చూపులో కోపం, విసుగు, అసహనం అన్నీ కలిసి ఉంటాయి. కానీ ఏం మాట్లాడకుండా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరా చేతిలో కాఫీ కప్పు, ముఖంలో నిరాశ, ఆమె కళ్ళల్లో తట్టుకోలేని బాధ. నేనేం తప్పు చేశానని అనుకుంటూ మనసులోనే బాధపడుతుంది. అభి తన రూంలోకి వెళ్ళి బెడ్పై కూర్చొని కళ్ళల్లో కోపంతో, ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని సైడ్ స్మైల్తో అనుకుంటాడు. ఇంకోవైపు ఇషిక ఆశ్రమం చేరగానే మదర్ దగ్గర కూర్చొని మాట్లాడుతుంది. అప్పుడే ఆమె ఫోన్ మోగుతుంది. ఇషిక కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ ప్రాచి. అటువైపు నుంచి ఉత్సాహంగా, హాయ్ ఇషిక, రేపు రాహుల్ బర్త్డే కదా, వస్తున్నావా అని అడుగుతుంది. ఇషిక క్షణం ఆగి మనసులో, అశోక్ సార్ రేపు లీవ్ పెట్టుకొని రెస్ట్ తీసుకోమన్నారుగా, సరే వెళ్దాం అని చిరునవ్వుతో, హా ప్రాచి, నేను వస్తాను అని అంటుంది. ప్రాచి ఆనందంగా, సూపర్, లొకేషన్ షేర్ చేస్తాను, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలి, రెడీగా ఉండు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసిన ఇషిక కొద్దిసేపు అలానే నిల్చుంటుంది. మనసులో మాత్రం ఒకే ఆలోచన తిరుగుతుంది. రేపు అభి పెళ్ళి అంతా మంచిగా జరగాలి, మీరా గారికి ఏ అన్యాయం జరగకూడదు అనే ఆలోచనలతోనే లోతుగా ఊపిరి తీసుకుంటుంది. తరువాత లేచి ఫ్రెష్ అయ్యి
డిన్నర్ చేసి ఆశ్రమంలో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు వాళ్ళతో ఆడుతుంది. పిల్లల నవ్వులు, వాళ్ళ చిన్న మాటలు ఇషిక మనసును కొంచెం తేలిక చేస్తాయి. అక్క, రేపు మళ్ళీ ఆడతావా అని అందులో ఒక చిన్న పాప అడిగితే, "ఆ, అవును, తప్పకుండా ఆడతాను" అని చెప్పి ఇషిక నవ్వుతూ చెబుతుంది. బాగా రాత్రి అయిందని పిల్లలకి కథలు చెప్పి పడుకోబెట్టి తన రూమ్కి వస్తుంది. ఇక్కడ మాధవ్ గారు యమున మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు పూజ చాలా బాగా జరిగింది అని మాధవ్ గారు అంటారు. యమున గారు చిరునవ్వుతో, అవునండి, అంతా చాలా ప్రశాంతంగా అయిపోయింది. ఆ పిచ్చి పిల్ల ఇషిక ఎంత హెల్ప్ చేసిందో తెలుసా? తను ఇంట్లో అంతా తిరుగుతూ పూజకు కావలసిన పువ్వులు, వంట ఏర్పాట్లు అన్నీ తానే చూసింది. ఇషిక అలా తిరుగుతుంటే నిజంగా మహాలక్ష్మిలా అనిపించింది. మాధవ్ గారు కూడా, అవును, చిన్న పిల్ల అయినా ఎంత ఓపికందో అని అంటారు. ఆ మాటలు వింటున్న అశోక్ మౌనంగా ఉంటాడు. కానీ అతని పెదవులపై సంతృప్తి నిండిన చిరునవ్వు కనిపిస్తుంది. కొంతసేపు ఇలాగే కబుర్లు చెప్పుకున్న తరువాత మాధవ్ గారు లేచి, సరే, ఇక పడుకుందాం అంటారు. యమున గారు కూడా, రేపు మళ్ళీ అభికి పెళ్ళికి వెళ్ళాలి, తొందరగా లేవాలి కదా అని అంటారు. ముగ్గురు తమ తమ గదుల వైపు వెళ్ళిపోతారు. అశోక్ కూడా లేచి తన రూమ్లోకి వచ్చి ఇషిక గురించి ఆలోచిస్తూ ఇషికతో కలిసి గడిపిన క్షణాలు ఒక్కొక్కటిగా గుర్తొస్తాయి. ఫోన్ తీసుకుని మెసేజ్ టైప్ చేస్తాడు. గుడ్ నైట్ ఇషిక. మెసేజ్ పంపిన తర్వాత బెడ్ మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తూ లోతైన ఊపిరి తీసుకుంటాడు. అదే టైంలో ఇషిక కూడా బెడ్ మీద పడుకొని అశోక్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో ఫోన్ స్క్రీన్ లైట్ అవుతుంది. అశోక్ మెసేజ్ చూసిన వెంటనే ఇషిక ముఖంలో స్వచ్ఛమైన నవ్వు విరుస్తుంది. ఇషిక చేతిలో ఫోన్ పట్టుకుని కాసేపు నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ధైర్యం తెచ్చుకొని అశోక్కి కాల్ చేస్తుంది. అశోక్ వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తూ, ఏంటి ఈ టైంలో? ఇషిక ఒక్కసారిగా తడబడుతూ, సారీ సార్, బై మిస్టేక్ అయ్యింది అని చెప్తుంది. అశోక్ సరే అని కాల్ కట్ చేయబోతున్న క్షణంలో ఇషిక మళ్ళీ ధైర్యం చేసి, సార్, మీరు తిన్నారా అని అడుగుతుంది. అశోక్ కాసేపు మౌనంగా ఉంటాడు. అతనికి కూడా అర్థమవుతుంది ఈ కాలు బై మిస్టేక్ కాదని. తిన్నాను. ఇషిక ముఖంలో చిన్న సంతృప్తి. అశోక్ నెమ్మదిగా బెడ్ మీద కోరిగి సీలింగ్ వైపు చూస్తూ, నీకు నా గురించి ఇంత కేర్ ఎప్పటి నుంచి ఇషిక? ఇషిక మళ్ళీ మౌనంగా ఉంటుంది. గుండె వేగం పెరుగుతుంది. తెలియదు సార్ అని చెబుతుంది. అశోక్ పెదవులపై చిరునవ్వు. మాట్లాడాలని అనిపించి కాల్ చేసావు కదా అంటాడు. ఇషిక మనసులో అమ్మో కనిపెట్టేశాడు అని అనుకుని వెంటనే కవర్ చేస్తూ, లేదు సార్, ఆంటీ ఏం చేస్తున్నారని అడగాలని అంతే అంటుంది. అశోక్ కాస్త సరదాగా, అవునా, అయితే ఆగు, నేనే వచ్చి చెప్తాను అంటాడు. ఇషిక ఒక్కసారిగా భయపడుతూ, నో సార్, లేదు లేదు, మీరు పడుకోండి, గుడ్ నైట్. అశోక్ మనసులో క్రేజీ గర్ల్ అనుకుంటూ ఇషిక అని పిలుస్తాడు. చెప్పండి సార్ అంటుంది ఇంకా టెన్షన్లోని.
అశోక్ కాస్త సీరియస్గా కాస్త నవ్వు కలిపి, పొద్దున చేస్తున్న పని మధ్యలో ఆపేశాం కదా, ఇప్పుడు వచ్చి కంటిన్యూ చేయాలా అంటాడు. ఇషికాకు గుండె జారినట్టు అవుతుంది. అమ్మో అని మనసులో అనుకుని బయటకు మాత్రం, నేను ఉంటాను సార్, బాయ్ మరి అని కాల్ కట్ చేయాలనుకుంటుంది. కానీ అశోక్ వెంటనే, ఎందుకే కాల్ చేసి అబద్ధాలు చెప్తావు, నా కోసమే చేశా అని చెప్పొచ్చు కదా అంటాడు. ఇషిక మూతి తిప్పుతూ, చిన్నపిల్లల, మరి ఇన్ని తెలిసిన వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా, మీరు మీతోనే ఉండిపోతా అని అంటుంది. అశోక్ పెదవుల మీద చిన్న నవ్వు మెరుస్తుంది. ఇషిక పడుకో అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అశోక్ ఫోన్ పక్కన పెట్టి క్రేజీ గర్ల్ అని బెడ్ మీదకు ఒరిగి కళ్ళు మూసుకుంటాడు. ఇషిక కూడా నవ్వుని ఆపుకోలేక సైకో బాస్ అని అనుకుంటూ తల దిండుపై పెట్టి కళ్ళు మూసుకుంటుంది. ఇక ఉదయమే అభి ఇంట్లో పెళ్ళికి ఏర్పాట్లు అన్నీ హడావుడిగా జరుగుతుంటాయి. పంతులు గారు చెప్పిన ముహూర్తం దగ్గర పడడంతో ఇల్లు మొత్తం కాస్త ఉత్సాహంగా మారిపోతుంది. మీరాను అందరూ కలిసి పెళ్లి బట్టలు వేయించి నగలు వేసి అలంకరిస్తారు. మీరా కళ్ళల్లో కొంచెం బాధ, కొంచెం భయం. అభి మాత్రం సైలెంట్గా రెడీ అవుతూ ముఖం మీద ఎలాంటి భావం చూపించకుండా అలానే ఉంటాడు. అన్నీ పూర్తయ్యాక అందరూ కారులో ఎక్కి గుడివైపు బయలుదేరతారు. ఇక గుడిలో అభి, మీరా పీటల మీద కూర్చొని పూజ మొదలు పెడతారు. చుట్టూ నిశ్శబ్దం, ఒక మంత్రాల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. పంతులు గారు ముహూర్తం దగ్గర పడడంతో, అమ్మ, అబ్బాయి బట్టలు మార్చుకుని రండి అని చెప్తారు. మీరా మౌనంగా లేచి అభితో కలిసి బట్టలు మార్చుకునేందుకు వెళ్తుంది. కానీ కొంతసేపటికి అభి మాత్రమే తిరిగి వచ్చి పీటల మీద కూర్చుంటాడు. చాలా సమయం గడుస్తుంది, కానీ మీరా మాత్రం రాదు. నిర్మల గారు, రమేష్ గారు ఆందోళన పడతారు. మీరా ఇంకా రాలేదే అని ఒకరితో ఒకరు అనుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అభి మాత్రం ఏం జరగనట్టు శాంతంగానే కూర్చుని ఉంటాడు. అందులో ఒకరు లోపలికి వెళ్ళి మీరా రూమ్లో చూస్తారు. అక్కడ మీరా లేదు. వెంటనే ఆమె బయటకు వచ్చి, మీరా కనిపించట్లేదు అని చెప్తుంది. ఆ మాట వినగానే గుడిలో ఉన్న వాళ్ళందరికీ ముఖాల్లో షాక్. అప్పుడే అక్కడికి చేరుకున్న యమున గారు, మాధవ్ గారు ఆ మాట విని ఇద్దరు ఒకేసారి షాక్ అవుతారు. పీటల మీద కూర్చున్న అభి పెదాల మూలలో ఒక చిన్న సైడ్ స్మైల్ వేస్తాడు.